నమస్కారం. ఈరోజు మనం ఐరన్ ఇంకా కాల్షియం సప్లిమెంట్స్ గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. ముందు ఎలాంటి కండిషన్స్‌లో ఐరన్ ఇంకా కాల్షియం సప్లిమెంట్స్ అడ్వైస్ చేస్తారు? ఆ తరువాత వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి? కొన్ని యూజ్‌ఫుల్ టిప్స్ చెప్తాను. లాస్ట్‌లో ఐరన్ ఇంకా కాల్షియం మనకి ఎలాంటి ఫుడ్‌లో అవైలబుల్‌గా ఉంటుందో చూద్దాము. ఫస్ట్ ఐరన్ ఎలాంటప్పుడు మనం అడ్వైస్ చేస్తారు అంటే ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉన్నప్పుడు అంటే రక్తహీనతలో మనకి ఎస్పెషల్లీ ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు ఐరన్ సప్లిమెంట్స్ అడ్వైస్ చేస్తారు. ఇవి ఓరల్ ఫార్మ్స్‌లో ఉంటాయి. ఐవీ ఫార్మ్స్‌లో కూడా ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఫీటస్‌కి మనకి ఎదుగుతున్న టైంలో ఐరన్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకని ప్రెగ్నెన్సీలో అడ్వైస్ చేస్తారు. క్రానిక్ డిసీజెస్ దీర్ఘకాలిక వ్యాధుల్లో కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల్లో కూడా మనం ఐరన్ సప్లిమెంట్స్ అడ్వైస్ చేస్తారు. అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాము. దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు కూడా ఐరన్ సప్లిమెంట్స్ అడ్వైస్ చేస్తాము. సీకేడీ అంటాము. ఇంకా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ మనకి ఎప్పుడైతే బ్లడ్ లాస్ ఎక్కువగా ఉంటుందో దీర్ఘకాలంగా అంటే చాలా రోజుల నుంచి బ్లడ్ లాస్ ఉన్న కండిషన్స్‌లో ఐరన్ సప్లిమెంట్స్ అడ్వైస్ చేస్తాము. ఇప్పుడు మెన్సెస్ అప్పుడు కంటిన్యూయస్‌గా బ్లీడింగ్ అవుతుంది అన్నప్పుడు, హెమరాయిడ్స్ వల్ల అంటే పైల్స్ వల్ల కంటిన్యూయస్‌గా బ్లీడింగ్ అవుతుందన్నప్పుడు, అల్సర్స్ వల్ల బ్లీడింగ్ అవుతుందన్నప్పుడు, క్యాన్సర్స్ వల్ల బ్లీడింగ్ అవుతుందన్నప్పుడు, మనకి పేగుల్లో ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఐరన్ సప్లిమెంట్స్ అడ్వైస్ చేస్తామన్నమాట. ఎందుకని అంటే మనకి ఈ సప్లిమెంట్స్ కానీ, ఫుడ్ కానీ ఏదైనా అబ్జార్బ్ అవ్వాల్సింది ఇంటెస్టైన్ నుంచి. ఓరల్‌గా తీసుకున్నప్పుడు మంచిగా బాడీకి అబ్జార్బ్ అయ్యేది ఇంటెస్టైన్ నుంచి అనమాట. ఆ ఇంటెస్టైన్‌లోనే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే మనకి అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా అవ్వదు. సో, సప్లిమెంట్స్ అవసరం అనమాట. ఇంకా కాల్షియం కూడా అంతే. మనకి డైట్ హ్యాబిట్స్‌లో డైటరీ ఇంటేక్ తక్కువ ఉన్నప్పుడు, ఏవైనా రీసెంట్‌గా జాయింట్ రిలేటెడ్ గానీ, బోన్ రిలేటెడ్ సర్జరీస్ అయినప్పుడు, ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా అంటాము. ఎముకలు బలహీనంగా ఉన్నప్పుడు, ఎవరికైతే ఫ్రాక్చర్స్ ఎక్కువగా రిస్క్ ఉంటుందో అలాంటి కండిషన్స్‌లో ఉన్నప్పుడు కూడా అడ్వైస్ చేస్తాము. ఇంకా పోస్ట్ మెనోపాజల్ వుమెన్ అంటాము. ఎవరైతే 50 ఇయర్స్ దాటిన తర్వాత సైకిల్స్ రెగ్యులర్‌గా ఉండవో వాళ్ళని పోస్ట్ మెనోపాజల్ వుమెన్ అంటామనమాట. వాళ్ళల్లో హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది. అప్పుడు బోన్స్ బాగా పోరస్ అయ్యి బాగా బలహీనంగా ఉంటాయి. సో, అలాంటి కండిషన్స్‌లో కూడా కాల్షియం సప్లిమెంట్స్ అడ్వైస్ చేస్తాము. ఇంకా థైరాయిడ్, పారాథైరాయిడ్ డిస్‌ఫంక్షన్ ఉన్నప్పుడు కూడా అడ్వైస్ చేస్తాము. ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్‌కి, ఇంకా వెజిటేరియన్స్‌కి, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో కూడా మనం కాల్షియం సప్లిమెంట్స్ అడ్వైస్ చేస్తాము. అండ్ వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఐరన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఎక్కువగా ఇరిటేషన్ ఉంటుంది. గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అంటాము. డిస్కంఫర్ట్ ఉంటుంది. టాబ్లెట్ వేసుకున్నాక కొంచెం వామిటింగ్ సెన్సేషన్ కానీ, పొట్ట నొప్పి కానీ, వామిటింగ్ చేసుకోవడం కానీ, మోషన్ ఫ్రీ ఉండకపోవడం, కొందరిలో ఎక్కువ సార్లు మోషన్స్ అవ్వడము, ఇట్లాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాము. ఆల్వేస్ రిస్క్ వర్సెస్ బెనిఫిట్ అనమాట. వాటి వల్ల రిస్క్ ఎక్కువ ఉందా, బెనిఫిట్ ఎక్కువ ఉందా అని చూసుకొని ఫిజిషియన్స్ అడ్వైస్ చేస్తారు. ఫిజిషియన్ ఆర్ ఎనీ కన్సర్న్ డాక్టర్. అండ్ ఈ ఐరన్ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల కొన్నిసార్లు ఏంటంటే పళ్ళు నల్లగా అవ్వచ్చు. విచ్ ఇస్ అంటే నార్మల్, టెన్షన్ పడేది ఏమి ఉండదు. ఆ సిరప్ కానీ టాబ్లెట్ కానీ స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ కలర్లోకి వస్తాయి. అంటే విచ్ ఈస్ రివర్సిబుల్ అనమాట. ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఏమి ఉండదు పళ్ళల్లో. అండ్ కొందరిలో ఏంటంటే ఛాతీలో మంటగా ఉండడము, ఇండైజెషన్ ఉండడము చూస్తూ ఉంటాము. వెరీ రేర్‌గా అలర్జిక్ కండిషన్స్ ఉంటాయి. ఐవీ అంటే ఇంట్రావీనస్ ఇంజెక్షన్స్ పెడతారు కదా! అట్లాంటప్పుడు కొందరిలో అలర్జిక్ రియాక్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, టెస్ట్ డోస్ ఇచ్చిన తర్వాతే ఐరన్ ఇంజెక్షన్స్ పెడతారు. అండ్ మోషన్ సరిగ్గా రాకపోవడము, బ్లాక్ కలర్‌లో రావడము కొందరిలో చూస్తూ ఉంటాము. సేమ్ ఇవే అడ్వర్స్ ఎఫెక్ట్స్ మనకి కాల్షియం సప్లిమెంట్స్‌లో కూడా ఉంటాయి. మోషన్ సరిగ్గా రాకపోవడము, గ్యాస్ట్రిక్ అప్సెట్ ఉండడము, వామిటింగ్ సెన్సేషన్, బ్లోటింగ్ అని గ్యాస్ ఫార్మ్ అవ్వడము, నాజియా సెన్సేషన్ ఉండడము చూస్తూ ఉంటాం ఎక్కువగా. ఇంకా కొన్ని స్టడీస్ ప్రకారం ఏంటంటే కాల్షియం అడిషనల్‌గా తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నట్టుగా చాలా స్టడీస్ ఉన్నాయన్నమాట. ఫిల్టర్ చేయాల్సిన కిడ్నీసే కదా! అక్కడ డిపాజిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంది. మోస్ట్‌లీ మనకి కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అయ్యేటి ఆక్సాలేట్ క్రిస్టల్‌తోని. బట్ కాల్షియం ఎక్కువ తీసుకోవడం వల్ల హైపర్ కాల్సియమియా వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అయ్యే రిస్క్ ఉంటుందన్నమాట. అండ్
ఇప్పుడు కొన్ని యూస్ఫుల్ టిప్స్ చెప్తానన్నాను కదా, అది ఏంటి అంటే ఈ ఐరన్ టాబ్లెట్స్ కానీ కాల్షియం సప్లిమెంట్స్ కానీ ఎర్లీ మార్నింగ్ వేసుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ వీటి వల్ల మనకి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉంటుంది. కడుపులో మంటగా ఉండడము, ఛాతీలో మంటగా ఉండడము, అరగకపోవడము. ఇంకా ఎంప్టీ స్టమక్‌తో తీసుకుంటే ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ వామిటింగ్ సెన్సేషన్ అదంతా. అండ్ వీటికి ఇంటరాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే వేరే మందులతో కలిపి వేసుకుంటే ఇబ్బంది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అవి సరిగ్గా పనిచేయకపోవడం అనేది ఉంటుంది. చాలా పేషెంట్స్‌లో ఏం కంప్లెయింట్ వింటూ ఉంటామంటే, ఈ టాబ్లెట్ నేను 2 మంత్స్ నుంచి వాడుతున్నాను, 1 మంత్ నుంచి వాడుతున్నాను, అయినా కానీ నాకు హెచ్‌బీ ఎందుకు పెరగట్లేదు అంటే, వాటికి కరెక్ట్ ప్రాపర్ వేలో వేసుకోకపోవడం వల్లనే మెయిన్ రీజన్ అనమాట. అందుకని వాటితో పాటు ఇలాంటి టాబ్లెట్స్ కలపకూడదు. ఎస్పెషల్లీ యాంటాసిడ్స్ అంటాము. గ్యాస్‌కి వాడే టాబ్లెట్స్ ఉంటాయి కదా! ర్యాంటాక్ కానీ, డైజెన్ సిరప్స్ కానీ, అల్జెల్ సిరప్ కానీ, పాన్ టాబ్లెట్స్ కానీ వాటితో అసలు కలపకూడదనమాట. ఎలాంటి యాంటీబయోటిక్స్‌తో గానీ, ఒకటేసారి పనైపోతుంది అని చెప్పి ఎర్లీ మార్నింగ్ థైరాయిడ్ టాబ్లెట్, బీపీ టాబ్లెట్, షుగర్, ఈ ఐరన్, కాల్షియం కూడా కలిపేసేసుకోవడం అట్లాంటి పనులు అస్సలు చేయకూడదు. ఖచ్చితంగా ఐరన్‌కి, కాల్షియంకి సెపరేట్ గ్యాప్ ఉండాలి. వాటిని వేరే ఏ టాబ్లెట్స్‌తో కూడా కలపకూడదు. అండ్ ఒకవేళ మనకి ఎంప్టీ స్టమక్‌లో కానీ వేసుకోవాల్సొచ్చినా, ఈవినింగ్స్‌లో వేసుకోవాల్సొచ్చినా కూడా ఎక్కువ వాటర్ తీసుకొని వేసుకోవాలి. ఫుడ్ తీసుకున్న తర్వాత వేసుకుంటే మంచిది. ఇరిటేషన్ తక్కువ ఉంటుందన్నమాట. ఇంకా సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటితో పాటు వేసుకుంటే కూడా అబ్జార్ప్షన్ మంచిగా ఉంటుందని మనకి ఎలాంటి సప్లిమెంట్స్‌లో దొరుకుతాయి అంటే, ఐరన్ వచ్చేసి ఎస్పెషల్లీ నువ్వులు, బెల్లం, పల్లి పట్టీలు, నట్స్ ఉంటాయి కదా, పీనట్స్ కానీ, ఆల్మండ్స్ కానీ, అంజీర్ కానీ, డ్రై ఫ్రూట్స్‌లో, ఇంకా రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ ఉండే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌లో లైక్ క్యారెట్, బీట్రూట్, పొమగ్రనేట్, పపాయ ఇట్లాంటి ఫుడ్స్‌లో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళలో అయితే రెడ్ మీట్ ఇట్లాంటి ఫుడ్స్‌లో అంతా మనకి ఐరన్ ఎక్కువగా దొరుకుతుంది. కాల్షియం వచ్చేసి మనకు తెలిసిందే మిల్క్, ఎగ్స్, స్పినాచ్, మునగ ఆకు ఉంటుంది కదా దాంట్లో, అండ్ జావలో, సీ ఫుడ్‌లో, ఎగ్స్‌లో ఇట్లాంటి వాటిలో మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. That's all. Hope you find this information useful. Consider